కాలమానం, భూమి మీద ఉన్న కాలమానం, పరలోకంలో ఉన్న పరదైస్లో ఉన్న కాలమానం ఒకటి కాదు. ఇక్కడ మనకి 1000 సంవత్సరాలు గడిస్తే అక్కడ కూడా 1000 ఏళ్ళు గడిచింది అనుకునేరు. ఆహా, ఏమో అక్కడ గంటలు గడవచ్చు అంతే. నిజంగా ఎక్కడ దాకా ఎందుకు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. భూమి మీద నుండి ఒకడు అంతరిక్షంలోకి వెళ్ళి వేరే గ్రహంలోకి వెళ్ళి ఒక 25 సంవత్సరాలు జీవించి మళ్ళీ భూమి మీదకి వస్తే ఇక్కడ 100 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. తెలుసా మీకు ఈ సంగతి? ఏం తెలుసు మనోళ్ళకి? సీరియళ్ళు సినిమాలు తప్ప ఏం తెలియచావదు. అవి కూడా చూడాలా. సైన్స్ సంబంధమైన విషయాలు వాళ్ళు ఏం కనుగొన్నారో, బైబిల్ ఏం లింక్ చేస్తుందో చూడాలా. దేవుని వాక్యం నిరర్థకం కాదు. ప్రభు ఏమన్నాడు? ఆరోహణమై వెళ్తా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడా? ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నదని చెప్పాడా? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పాడా? ఆ మొక్క చెప్పి 2000 సంవత్సరాలు అయింది యోహానికి. దేవునికి స్తోత్రం. ఏ మొక్క చెప్పి ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అనుకోండి, లేదా 1900 చిల్లర అనుకోండి. ఇదిగో త్వరగా వస్తున్నానంటే 1900 సంవత్సరాలా? 2000 సంవత్సరాలా? అంటే దానికి లేఖనం ఉంది, చూపిస్తా చూడు. పేతురు రాసిన పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకోయా. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అక్కడ ఎట్లున్నాయంట? కీళ్ళు, మోకాళ్ళు, జాయింట్లు, మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం అంట. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవట. ఇప్పుడు మనం ఏమని మొరపెడుతున్నాం? పోయి 2000 ఏళ్ళు అయింది, రాయ్యా ఇంకా రాయ్యా ఇంకా రాయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? అరే వచ్చి 2 రోజులే కదరా నేను, 2 రోజులే, 2000 సంవత్సరాలు